కాలనీలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సికుమార్ మేడ్చల్, జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఐడీపీఎల్ పరిధిలోని 283 డివిజన్లో గూడెం మెంట్ బస్తీలో సమస్యలపై పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ లైన్స్, సీసీ రోడ్స్, శిథిలావస్థకు చేరిన కమిటీ హాల్ గురించి, అదేవిధంగా ఎలక్ట్రికల్ కేబుల్ లైన్స్, కలుషితమైన నీరు ప్రధానమైన సమస్యలుగా గుర్తించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు యాదగిరి, రామచందర్, మొహమ్మద్ బాయ్, చిన్నమ్మ, శ్రీనివాస్ కాలనీ వాసులతోని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు బియ్యని శివకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలం శ్రీనివాస్, డివిజనల్ ఉపాధ్యక్షులు కార్యప్రకాష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి, డివిజనల్ ఎస్సీసెల్ అధ్యక్షులు శ్యామ్, వెంకటేష్ యాదవ్, ప్రవీణ్ ముదిరాజ్, వెంకటేష్, మల్లారెడ్డి, భాగ్య, కె లక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు పాత 127 డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 283 డివిజన్లో గుడెన్మెంట్ బస్తీలో సమస్యల గురించి పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరి గతంలో ఉన్న ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం, అప్పట్లో ఉన్నటువంటి కార్పొరేటరు 3 టర్మ్ గెలిచాడు. మరి ఆయన ఎంతవరకు వర్క్ చేశారు, ఏం చేశారు అనేది చెక్ చేసుకుంటూ, అదేవిధంగా పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. మరి దీనికి గాను బస్తీ పెద్దలు మా యాదన్న గారు మరియు మొహమ్మద్ భాయ్ గారు మరియు చిన్నమ్మ గారు మరియు గీత గారు మరియు మా ప్రవీణ్ ముద్రాజ్ గారు మరియు శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా బస్తీ పెద్దలందరినీ కూడా సంప్రదించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది బయటకు తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేసి క్లియర్ చేయాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. కాబట్టి ముందుగా అన్నగారు చెప్పినటువంటి ఈ 11 ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో, ఇప్పుడు వాటర్ వర్క్స్ది, మళ్ళీ నెక్స్ట్ ఈ కేబులింగ్ది, మళ్ళీ నెక్స్ట్ మున్సిపల్ది, ఈ రోడ్లది ఆల్రెడీ రోడ్స్ శాంక్షన్ అయిపోయినాయి అన్న మేము పెట్టాము. శ్రీనివాస్ గారు చెప్పడంతో పెట్టాము. అప్పుడు రోడ్స్ శాంక్షన్ అయిపోయినాయి. మన డ్రైన్ వర్క్స్ కూడా మా చిన్నమ్మ గారు చెప్పడంతో ఎంత డ్రైన్ వర్క్స్ కూడా లెటర్ ఇచ్చాము, అది కూడా రెడీ అయిపోయింది. కమిటీ హాల్ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే 2001లో కట్టినటువంటి కమిటీ హాల్ ఇది 2001లో దేవేందర్ గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు కట్టినటువంటి కమిటీ హాలు ఇప్పటి వరకు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేని పరిస్థితి. ఆ లోపల చూస్తే ఆ పైన సీలింగ్లు పడిపోయినాయి లోపల సీలింగ్లు పడిపోయినాయి లోపల. ఇంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కమిటీ హాలు చూస్తే మరి ఈ 11 సంవత్సరాలు తెలంగాణ వచ్చి మనకు లాభమేంది? తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఏర్పడే లాభమేంది? ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ బీఆర్ఎస్ వాళ్లకు 2 సార్లు కమిట్మెంట్ అయ్యి 2 సార్లు కార్పొరేటర్ని గెలిపిస్తే లాభమేంది? ఎమ్మెల్యేని 3 సార్లు హ్యాట్రిక్తో గెలిపించే లాభమేంది? ఇంత దురదృష్టకరమైన రోజులు ఇగో చూడండి. ఈ కింద ఈ కమిటీ హాల్లోనే చిన్నపిల్లలు స్కూల్ చదువుకోవాలంట. అంటే ఒక ఫ్లోర్ వేయించుకోనికే ఫండ్స్ లేకుండా అప్పుడు ఒకసారి అందరూ దయచేసి ఆలోచన చేయాలి. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హనుమంత్ రెడ్డి అన్న గారి త్రూ మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మేము లెటర్లు పెట్టుకొని ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఈ యొక్క కమిటీ హాల్ని 2 ఫ్లోర్ల బిల్డింగ్గా తీర్చిదిద్దే బాధ్యత మాదన్న. ఖచ్చితంగా మేము చేస్తాము, చేసి చూపెడతాం. ఇది ఈ యొక్క కమిటీ హాల్ మంచిగా ఉండాలి. కమిటీ హాల్ మంచిగా ఉంటేనే బస్సులు అందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోనికే దేనికైనా కానీ అవసరం పడేది. ఇది మన చిన్న బస్సులు, ఈ చిన్న బస్సులలో మనకు ఇటువంటి చిన్న పనులు చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు, ఇంకా ఈ రాజకీయ నాయకులు ఎందుకు, కార్పొరేటర్లు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు? రేషన్ కార్డులు కూడా ఖచ్చితంగా నేను నా దృష్టికి వచ్చినటువంటి రేషన్ కార్డులు ఒక 10 నుంచి 15 రేషన్ కార్డులు ఈ బస్సులో నేను ఇప్పించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు అన్నగారు చెప్పేది కూడా నేను నా పరిణామం తీసుకొని ఖచ్చితంగా నేను చేస్తాను. మరి అవి కాకుండా వృద్ధాప్య పింఛన్లు కూడా నేను ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకొని మరి నేను మాట్లాడి చేయిస్తానన్నా. ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకు వస్తాయి. అవి కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్ళతో పాటు వాళ్లకు ఈ పింఛన్లు, మళ్ళీ ఆర్టీసీ ఫ్రీ, కరెంటు నియర్లీ 260 మీటర్లు కరెంటు ఫ్రీ చేయించాము గవర్నమెంట్ బస్తీలో. ఇప్పుడు అదేవిధంగా పేదవాళ్ళు ఉండే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ వెన్నంటనే ఉండే పార్టీ కాబట్టి మీరు మాకన్నా సీనియర్లు యాదన్నటువంటి వాళ్ళు
మాకు వాళ్ళు దిశానిర్దేశం చేస్తే వాళ్ళు చూపెట్టిన దారిలో ఖచ్చితంగా నడుస్తాం. ఇదే కాకుండా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను గత వారము ఇందిరాగాంధీ నగర్లో పాదయాత్ర చేశాం. పాదయాత్ర చేసినప్పుడు తీవ్రమైన సమస్య, ఒక వాటర్ ట్యాంక్ సమస్య చూపించారు. అక్కడ మాకు ఈ వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా తీసేయాలి, ఇక్కడ నుంచి తీస్తేనే మాకు ఇక్కడ సేఫ్టీ ఉంటుందని చెప్పి చూపించారు చాలామంది. ఆ చూపించడంతో మేము లెటర్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం. ఆ వాటర్ ట్యాంక్ తీసేయాలి మేడం అని చెప్పేసి డీసీ మేడం గారికి మాట్లాడితే వాళ్ళు కూడా ఖచ్చితంగా తీద్దామండి, మీరు ఒక లెటర్ ఇవ్వండి, బస్తీ వాసులతో సిగ్నేచర్ తీసుకొని అని చెప్పడం జరిగింది. ఆ సిగ్నేచర్ తీసుకొని అందరు సిగ్నేచర్లు సేకరించి మేము వెళ్ళేసరికి మేము వెళ్ళే కన్నా ముందు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మాకన్నా ముందు లోపల ఉన్నారు. వాళ్ళ పాయింట్ ఏంటంటే ఇది తీయొద్దు వాటర్ ట్యాంక్, ఇది ఇట్లా ఉండాలి, ఇలా నీళ్ళు నింపి మేము వాడుకోవాలి అని అంటారు. మరి మీరు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నది, మీ కార్పొరేటర్ ఉన్నాడు, ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అది అడ్డం ఉందని చెప్పి బస్తీ వాసులు అందరూ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తే అది తీద్దామని చెప్పి మేము ముందుకు వస్తే, లేదంటే యూటిలైజ్ చేద్దామని మేము ముందుకు వస్తే మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా దాని మీద లెటర్ ఇవ్వాలని చెప్పి? అంటే మీరు చెయ్యరు, ఎదుటోళ్ళని చేయనియరు. ఇది మీ వాస్తవికనా? ఏమో మీ పార్టీ నేర్పిస్తుందా ట్రైనింగ్లో? దయచేసి ఇకనైనా మీరు మానుకోండి. పబ్లిక్ ఏం కావాలో చేయనీకే మా ప్రభుత్వం ఉంది, మేము రెడీ ఉన్నాం, మేము చేస్తూ పోతాము, ఖచ్చితంగా చేస్తాము. తస్మా జాగ్రత్త, దయచేసి మీరు ఇటువంటి పనులు చేయకండి. ఇదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ బస్సులో కూడా ఇవన్నీ సమస్యలు వారం రోజుల్లో నేను క్లియర్ చేసుకొని నేను యాదన్న దగ్గరికి వస్తాను. ఈ వారం రోజులలో ఖచ్చితంగా క్లియర్ చేపిస్తామన్నా. మొత్తం టీం వర్క్ హనుమంతుడైన మాకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి పంపించింది కాబట్టి మేము చేస్తామన్నా. ఇవన్నీ క్లియర్ చేస్తాం. మీకు కేబులింగ్ కానివ్వండి, డ్రైన్ వర్క్ కానివ్వండి, రోడ్ వర్క్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేస్తాం. అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి నేను డంకాబలంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఓకేనా? మొదటగా గుడెన్నట్టు వచ్చేసిన శ్రీ శివకుమార్ గారికి రీసెంట్గా ఆయన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అయింది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా నేను కూడా ఇక్కడ గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇలా సోదరుడు అన్న మనం కలిసి పని చేద్దామని మధ్యాహ్నం ఒక రిక్వెస్ట్ చెప్పింది నాకైతే. షూర్ మేమంతా పాత ముఖాలు, పాత ఇది పార్టీల గురించి చాలా పని చేసినాం మేము, శివ కానీ నేను కానీ. అయితే చాలా సంతోషించాల్సిన విషయం ఇది. మీరందరూ ఇట్లా గ్రూప్ వచ్చి ముందుకు వచ్చి పనులు చేస్తాం. బస్సుల సమస్యలు ఇంకా ఎలక్షన్ డిక్లేర్ కాలేదు, ఎలక్షన్ స్టంట్ కూడా ఏం కాదు, అడ్వాన్స్గా వచ్చేసి సమస్యలు కలెక్ట్ చేసుకోవడం అంటే ఇది గొప్ప హర్షించదగిన విషయం నా దృష్టిలో. సేమ్ టైము నాకున్న నాలెడ్జ్గా, నాకున్న పరిజ్ఞానంలో ఈ బస్సులో కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో వెంటాడుతున్నాను. నేను కొన్ని సాల్వ్ చేసాం, కొన్ని సాల్వ్ చేయలేకపోయినాం. డ్యూ టు గవర్నమెంట్ వేరు రావడం, ఇవన్నీ కొన్ని సమస్యలు సాంకేతికంగా, మానవతంగా అతను మనల్ని ఎమ్మెల్యే కొంచెం తక్కువ జరపడం, కార్పొరేటర్ ఇవన్నీ జరిగినాయి, అది రాజకీయ పరంగా. అయితే సేమ్ టైము మన శివకుమార్ గారు ముందుకు వచ్చి అన్న నేను సమస్యలన్నీ నేను చూస్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు శివకుమార్ గారికి బెస్ట్ ఆఫ్ లక్. రేపు నుండి ఈ బస్సుల మీరు ఈ సమస్యలు సాల్వ్ చేస్తే నేను ముందుండి నడిపిస్తే కార్యక్రమం అంతా ఇంటికి తిరుగుతాను నేను బట్టి. అది త్వరలో నేను కూడా మళ్ళీ రీజైనింగ్ అవుతాను పార్టీగా. సో దట్ ఈరోజు మా బస్సులో ఉన్న సమస్యలు నేను ముందు కొంచెం ముందని ఇస్తాను, సేమ్ టైం శివకుమార్ గారిని ఇస్తాను. ఫస్ట్ మా బస్సులో మెయిన్ సమస్య ఏంటంటే మనం ఇక్కడ నిల్చోం కదా, దీనికి బస్సుకు అప్రోచింగ్ రోడ్ అండి. రైట్ సైడ్ మీరు చూడండి, ఈ రోడ్ ఎత్తుంటే ఆ రోడ్డు డౌన్ ఉంటుంది. అంటే ఇక్కడ రోడ్ అన్నీ అన్పెండింగ్ అనమాట. అవి ఎమ్మెల్యే గారు ఆడ ఫోటో వేసుకోరు, అన్నీ వేసుకోరు, అది ఇన్కంప్లీటెడ్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు ఆ బిల్లు కూడా వేసేసుకోవడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బిల్లు అప్పట్లో అయిపోయింది, పని అయిపోయినట్టు డబ్బులు తీసుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే పెండింగ్గా ఉంది వరకు. మెయిన్ రోడ్ నుండి ఈ చిన్నమ్మ ఇంటి వరకు నియర్ అబౌట్ ఇక్కడ సబ్ రోడ్ లేవి కాలేదు. అది మొదటి సమస్య. రెండో సమస్య స్ట్రీట్ లైట్స్. ఇక 2 స్ట్రీట్ లైట్ చేయించినాం కాబట్టి మీకు అక్కడ వెలుగు కనిపిస్తుంది, మేమున్న చీకటి. ఆ చివరికి అయితే మనకు చీకటి కనిపిస్తుంది, అక్కడ కూడా మనం పాయింట్అప్ చేద్దాము, అది కనుక్కుందాం ఏంటండి. రెండోది వీధి దీపాలు. అయితే కొందరు సోదరులు రేషన్ కార్డులు అప్పుడు తీసేసో జనగణన గణనలు అయినాయి కదా అన్నీ. అయితే కొత్త జనరేషన్ పిల్లలు నా కొడుకులు పెళ్ళిలేండి, వాళ్ళకి రేషన్ కార్డులు అప్లై చేసేది వాళ్ళు. ఒక సంవత్సరం అయిపోయిందేమో, ఇంతవరకు కొత్త రేషన్ కార్డు రాలేదు. శివకుమార్ గారికి సహోదరు నేను ఒకటే స్పష్టం చేస్తున్నా, కొంచెం దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి దయచేసి. మనం ఇప్పిస్తే గుర్తుపడతారు. ప్రతి నెల మన గవర్నమెంట్ సప్లై చేసే బియ్యం, సన్న బియ్యం అయితే ఉందో, ఇంతకుముందు దొడ్డు బియ్యం తిని అమ్ముకున్న వాళ్ళు ఎక్కున్నారు, ఇప్పుడు తినేవాళ్ళు ఎక్కువ. దయచేసి సోదరునికి ఏం చెప్తున్నా అంటే, మనం ఇస్తే అన్నం తింటానని విశ్వాసం ఉంటుంది. కాబట్టి టాప్ ప్రియారిటీగా తీసుకోవాలని కూడా చెప్తున్నాను సోదరునికి.
ఈ కమిటీ హాల్ ఏదైతుందో బయటకు నుంచి ఇక్కడ కనిపిస్తుంది, లోపల సీలింగ్ ఉంది, దానికి సీలింగ్ పడిపోయింది వాళ్ళు. అయితే మేము అప్రోచింగ్ లెటర్ ఎప్పుడో పెట్టినాము, ఎమ్మెల్యే గారు కూడా చేస్తాను అది అన్నాడు, సెకండ్ ఫ్లోర్ వేసిస్తాను కింద అంగన్వాడీ పెట్టి మీద మీటింగ్లో పనిపిస్తే మాకు అనుకున్నాం మేము ఎన్నోసార్లు, కానీ ఇంకా వర్కౌట్ కాలేదు. ఎమ్మెల్యే ఫండ్స్ అని, ఎంపీ ఫండ్స్ అని, మినిస్టర్ ఫండ్స్ అని అది డిలే అయింది. కాబట్టి శివకుమార్ గారిని ఫాలో చేయమని కూడా మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం. ఆరు సెకండ్ ఫ్లోర్ అయిపోయింది, అందులో సీలింగ్ ఈ రెండు చేయాలి. ఇంకోటి వాటర్ మాకు 3 రోజులకు ఒకసారి వచ్చేది, ఈ మధ్య 2 రోజులకు ఒకసారి వస్తుంది. దట్టు బి 1 అవరే వస్తుంది. ఆ 1 అవర్ కూడా అండర్ ప్రెషర్, వానికి వస్తే వీనికి వస్తే లేదు, వీనికి వస్తే వానికి వస్తే లేదు. జర కఠినమైన అవస్థ పడుతుంది. ఇక రేపు వచ్చేటి ఎండలు ముదిరేటినాయి, రేపు ఎట్లా అవస్థ అవుతుందో నాకు తెలియదు. కొంచెం దీని మీద మీరు వాటర్ వర్క్స్తో మాట్లాడి దృష్టి పెట్టి ఇది కూడా కొంచెం సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. సేమ్ టైము అక్కడ మనం ఇందాక టీ అయిన పక్కకు ఒక మున్సిపల్ బోర్డు ఉంది, దాంట్లో మోటార్ పాడైంది. మన రిపేర్ కానీ తీసుకెళ్ళారు, అది అక్కడే పెండింగ్ ఉంది. 4 రోజుల నుంచి అది అయితే జాప్యం జరుగుతుంది. ఆ జాప్యాన్ని కొంచెం అది కూడా వాటర్ వర్క్స్ రిలేటెడ్ ఇష్యూయే, కొంచెం దాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నాం. పెన్షన్లు అప్లై చేసుకోండి, విద్యార్థి పెన్షన్, విధవరాలు కూడా ఉన్నారు భర్త చనిపోయారు, వాళ్ళు కూడా పెన్షన్ అప్లై చేసుకోండి. ఈ రోజు వరకు దురదృష్టం ఏంటంటే ఫాలోఅప్ చేయలేకుండా వీళ్ళు వెళ్తూ ఉన్నారు, వస్తే మాకు వస్తే ఆడుంది పోయి వీడుంది పోయి ఈ సేవలు పెట్టుకో ఆ సేవలు పెట్టుకో అని చెప్పి ఏ సేవ చేస్తలేరు, వాళ్ళ సేవ చేస్తారు. దయచేసి మనం పబ్లిక్ సేవ చేద్దాం, ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. మనకు ఎక్కడెక్కడైతే పాయింట్స్ అవసరం లేదు, ఎక్కడెక్కడైతే మనకు ఇది గొడవ తెలియదు చీకట్లో పోవడానికి ఇబ్బంది అవుతుంది దగ్గర కొంచెం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే విధానం ఆలోచన చేద్దాం. ఏ రకంగా అయినా పర్లేదు, డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎక్కడైనా కానీ పోనీ మనం 30% కాంట్రిబ్యూషన్ అంటే మున్సిపల్ 70% చేస్తానంటే అది కూడా చేద్దాం. దాన్ని మేము ముందు నుండి బస్సు నుంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చే బాధ్యత మాది. కరెంట్ తీగలు పనులు ఏవైతున్నాయో వాళ్ళ కాంటే టచ్ అయ్యింది కొన్ని, వాటికి కేబులింగ్ చేపిద్దాం. ఎందుకంటే ఇవ్వడం షాప్ వెళ్ళి పోతే ఆ ఉసురు ఎందుకు కుతారా, ఇన్ని రోజులు ఎవరు చేయలేదు, ఆ పని మనం చేద్దాం, మంచి పని కాబట్టి. సేమ్ టైం డ్రైనేజ్ లైన్లో ఆ మూలకు 2-3 లైన్లు వేయలే. అప్పట్లో హడావుళ్ళు ఏమైందంటే క్రాసింగ్ వచ్చింది అని అదేందని ఇదేందని వానీళ్ళు అడ్డం వస్తుంది, నీళ్ళు పోతుంది, వాన అడుగు పోతుంది అంటే వేయలేదు. కొంచెం కొత్త డ్రైనేజ్ లైన్ కూడా వేయాల్సిన అవసరం ఉన్నది, అది వేసి లింక్ చేద్దాం కొన్ని. ఈ ప్రస్తుతానికి ఉన్న తీవ్రమైన సమస్యలు కొన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు కాబట్టి దయచేసి ఈ అందరి సమక్షంలో నేను శివకుమార్ గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఈ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి సాధ్యమైనంత మా బస్సు సమస్యల్ని మీరు ఫాలో చేయండి. నేను ఎక్కడికైనా 10 మంది 20 మంది రావాల్సిన అవసరం ఉంటుందన్న అలా మాట్లాడడం అంటే డెఫినెట్లీ నేను 15 మందిని జమ చేసుకొని మీకు కూడా వస్తా, మనం ఆ పనులు చేద్దాము. కాబట్టి శివకుమార్ గారికి ఎల్లవేళలో మా సపోర్ట్ ఉంటుందని తెలియజేసి సభ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను.